ఇది తెలివి. ఈ తెలివి మగాడికి ఉండదు. తెచ్చుకోమని చెప్పాను కదా అని ఏదో కేకలేస్తాడు ఇక్కడ. ఇప్పుడు ఒక మాట చెప్పకుండా సర్లే అండి మీరు ఏదో పిలిచారు బాగుండదు ఏమన్నా అనుకుంటారు, ఉండమనండి 10 నిమిషాలు ఉండమనండి, మీరు ఏదో కాస్త మాట్లాడుతూ ఉండండి నేను చేస్తాను కదా అని భర్త పరువు కాపాడటం కోసం లోపలికి వెళ్ళి అందులో టమోటాలు కలిపిందో ఉల్లిపాయలు కలిపిందో ఏదో కలిపిందండి. మొత్తం మీద బంగాళదుంపలు వేపుడు రెడీ. అందులో 2-3 బంగాళదుంపల ముక్కల పైన కనపడినా సరే అది బంగాళదుంపల వేపుడే కానీ దాన్ని ఉల్లిపాయలు వేపుడు అనడానికి శాస్త్రం అంగీకరించదు. ఉన్నవన్నీ ఉల్లిపాయలే. అది స్త్రీల తెలివి. మీరేం సరిపోతారో. అన్నం తక్కువైతే ఏం చేయాలో, ఎక్కువైతే ఏం చేయాలో, మిగిలితే ఏం చేయాలో స్త్రీలకు తెలిసినట్టుగా పురుషులకు తెలియదండి. అన్నం మిగిలితే ఎప్పుడు పారేయడం నేను చూడ. పులిహోర చేసేవారు. పులిహోర ఎప్పుడు మరనాడే. ఎప్పుడు ఏం మిగిలిన అలా చేసేవారండి. ఇంకా అన్నం మిగిలితే తరవాణి, అద్భుతమైన విషయం, వేసవకాలంలో చల్లగా తరవాణి తయారు చేసేవారు. అంతంత తెలివితేటలు ఉన్న స్త్రీలను మనం లోకు గట్టి మాట్లాడడం లేదు. ఇప్పటికీ చాలామంది మగవాళ్ళకి డామినేషన్, పెత్తనం ఎలా ఉంటుంది అంటే పైకి చెప్పడం నేనేదో గౌరవిస్తాను అంటాడు కానీ లోపల లేదది. ఆడవాళ్ళు పనికి మాలిన వాళ్ళనే అభిప్రాయం చాలామందికి ఉంది. ఆ అభిప్రాయం ముందు మార్చుకోవాలి.